అల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో నిర్వహించిన బంగారు వరలక్ష్మి కానుక కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. లక్కీ డ్రాలో తమ పేర్లు ఉన్నాయా అంటూ మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ కార్యక్రమాన్ని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ప్రారంభించారు. లక్కీ డ్రా తీసి అందులో గెలిచిన 80 మంది మహిళలకు బంగారు వరలక్ష్మి రూపులను శ్రీనివాసరావు దంపతులు అందజేశారు. హిందూ ధర్మ పరిరక్షణ, మహిళల్లో హైందవ చైతన్యం పెంపొందించిన ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని రామసేన అధ్యక్షులు తెలిపారు. వరలక్ష్మీదేవి ఒక అమ్మాయికి బంగారం ఇచ్చేసింది. ఆ తల్లి ఎవరి గురించి ఆలోచిస్తుంది ఎక్కువగాని? నా మీదుంటే సకల చరాచర సృష్టిని కన్న తల్లికి తన బిడ్డలు వచ్చి ఉత్తేజంతో గణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈరోజు నేను ఇందుకూరుపేటలోని హై స్కూల్ గ్రౌండ్స్లో ఉన్న ఈ హై స్కూల్ గ్రౌండ్స్లో ఈ టెంట్లు వేసిన ప్రాంతంలో హై స్కూల్ గ్రౌండ్స్లో ఉన్నా. మేము ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దాదాపుగా 35 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది. సో ఈరోజు మేము రామసేన తరపుంచి నిర్వహించే ఎంతో ప్రతిష్టాత్మకమైన బంగారు వరలక్ష్మి కానుక పోయిన సంవత్సరం కూడా కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ బంగారు వరలక్ష్మి కానుక స్త్రీమూర్తులకి శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి బంగారు వరలక్ష్మి కానుక అనే ప్రోగ్రాం పెట్టి ఉచితంగా బంగారం ఇవ్వడం అనేది, అంటే లక్ష్మీదేవి రూపు ఇవ్వడం అనేది నేను లాస్ట్ ఇయర్ నుంచి మొదలుపెట్టాను. ఈ సంవత్సరం ఏం చేశానంటే ఎంతమంది మహిళలు వస్తే అంతమందిలోని డ్రా తీసి విజేతలకి రూపులు ఇచ్చిన తర్వాత మిగిలిపోయిన మహిళల్ని వెనక్కి వట్టి చేతులతో పంపించడం సాంప్రదాయం కాదని భావించి నేను అందరికీ కూడా అమ్మవారి వరలక్ష్మి వరప్రసాదంగా వచ్చిన ఆడవాళ్ళందరికీ కూడా జాకెట్ ముక్క, పసుపు కుంకుమలు, అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజించిన జాకెట్ ముక్క, పసుపు కుంకుమలు వాళ్ళకి ఇచ్చి పంపించారు.